సో ఈరోజు కాన్సెప్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు చేయాలి? సో శాంపిల్ డాక్యుమెంట్ అయిపోయింది కదా, ఇది కలర్ ఎందుకు చేంజ్ చేయలేదు కుమార్ గారు? 46 శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. పైన చూడు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ ఇవన్నీ అయిపోయినాయి కదా. అయిపోయినవన్నీ చేంజెస్ చేయాలండి. తర్వాత ఎర్రర్స్ రిజల్యూషన్ 25 ఉన్నాయి కదా. సో మీకు నేను చాలా ఎర్రర్స్ చెప్పాను, ఇంకా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని ఎర్రర్స్ అనేవి అయిపోతాయి. ఓకేనా? సో కొన్ని ఎర్రర్స్ చెప్పాను, కొన్ని వీడియోస్ ఇచ్చాను, ఇది కూడా కంప్లీట్ అయినట్లే. 49. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, ఇది కూడా చెప్పినట్టున్నా కదా. 48 కంప్లీట్ అయిందా ఇది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, రెడ్ మెసేజ్, గ్రీన్ మెసేజ్ ఇవన్నీ వస్తాయి. చెప్పానా లేదా? గుర్తుందా? ఎవరికన్నా వెయిట్ చేయండి, గుర్తుందా లేదా? సార్ మెసేజెస్ చెప్పారు, ఎల్లో మెసేజ్, రెడ్ మెసేజ్ చెప్పాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, ఇది కూడా చెప్పాను. కొంచెం పైకి వెళ్ళండి. సో ఈరోజు నుంచి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం క్లాసెస్ అనేవి. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అవ్వలేదు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవ్వలేదు, రెజ్యూమ్ ప్రిపరేషన్ అవ్వలేదు, రైసిఫ్ ఎలిమెంట్స్ ఇవన్నీ అవ్వలేదు కదా. సరే చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం బిఫోర్ ఎప్పుడు చెప్పాలి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ బిఫోర్ జిఎల్ కి ముందుగానే చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్ చేసాం, దానికన్నా ముందుగానే చేయాలి. దీని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అలాగే మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. వీటిలో 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉంటాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్ప్లిట్టింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్ ఉంటాయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా. డౌన్కి వెళ్ళండి కొంచెం. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డేటా అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 2 టైప్స్ ఆఫ్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. కుమార్, నేను చెప్పాను కదా, మీరు మూవ్ చేయట్లేదు. కొంచెం డౌన్ మూవ్ చేయండి, అది. సో చూడండి, వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో మీకు హెడర్ లెవెల్ డేటా అంటే తెలుసు కదా,
ఇది హెడర్ లెవెల్ డేటా. ఇక్కడ కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ నంబర్, కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే క్రిందది, బిలో పార్ట్. లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఏమిస్తాం మనం? డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, అమౌంట్, కరెన్సీ, అండ్ we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. సో ఇవన్నీ ఇస్తాం. ఒక డాక్యుమెంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ డేటా అని రిఫ్లెక్ట్ చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ డాక్యుమెంట్. 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి, లైక్ హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. నెక్స్ట్ ఇంకా డౌన్కి వెళ్ళండి. సో డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా టైప్స్ ఇన్ డాక్యుమెంట్ లెవెల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ప్రతి డాక్యుమెంట్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఏంటవి? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇది హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే వెన్ వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. సార్ ఎస్ఏపి ఓపెన్ చేయమంటారా? అవసరం లేదు, అక్కడ మీకు అర్థమైంది కదా. హెడర్ లెవెల్ డేటా గురించి మీకు అర్థమైంది. ఎస్ సార్, అర్థమైంది సార్, అర్థమైంది. ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లో ఉంది, ఓపెన్ చేద్దామంటే ఇది కంప్లీట్ ఎంత చేద్దాం. పైన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లో మీకు తెలుసు హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటో తెలుసు. అందువల్ల ఎస్ఐపి ఓపెన్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అని నేను యాడ్ చేశాను ఇక్కడ పైన. హెడర్ లెవెల్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. మీరు జిఎల్ పోస్ట్ చేసినా, క్లియర్ చేసినా. సో మనకి ప్రతి చోట కూడా 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. అలాగే we have 75 parameters from debit side, we have 75 parameters from credit side ఉన్నాయి. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. నెక్స్ట్ క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎంటర్ చేయండి, కిందకి వెళ్ళండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో క్లాసిఫై అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, which account group comes under balance sheet, which account group comes under assets, which account group comes under liability, and which account group is asset, which account group is a liability. సో ఏ అకౌంట్ గ్రూప్ అనేది అసెట్ అవుతుంది, ఏ అకౌంట్ గ్రూప్ అనేది లయబిలిటీలోకి వస్తుంది అనేది క్లాసిఫై చేస్తాం. సో ఏటీ కోడ్లో ఉంటే అకౌంట్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? OBD4లో మనం జిఎల్ గ్రూప్స్ యాడ్ చేసాం, గుర్తుందా? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్లో మనకి OBD4 ట్రాన్సాక్షన్ కోడ్లో జిఎల్ గ్రూప్స్ అనేవి యాడ్ చేసాం. సో ఆ జిఎల్ గ్రూప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్, which group GL group comes under liability, which GL group asset, which GL group liability అనేది క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై మీన్స్ which account group comes under profit and loss account, which account group comes under balance sheet, ఇట్లా. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. OBD4లో మనం జిఎల్ గ్రూప్స్ అనేవి కాపీ పేస్ట్ చేసాం కొన్ని. సేమ్ జిఎల్ గ్రూప్స్ గురించి జిఎల్ గ్రూప్స్ ని అసైన్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. లైన్ ఐటమ్ అంటే ఏంటి? డెబిట్ జిఎల్ ఒక లైన్ ఐటమ్, క్రెడిట్ జిఎల్ లైన్ ఐటమ్, లేదంటే టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. సో ఏది ఏ కేటగిరీ కిందకు వస్తుందో ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. దాన్ని బేస్గా చేసుకుని
కేటగిరీని అసైన్ చేస్తాం. OBD4 లో మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఈ జిఎల్ గ్రూప్స్ అనేవి ఏ కేటగిరీ కిందకు వస్తాయో అసైన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Document splitting configuration is a tool to split the document line item or classify the line item as category wise. Category wise గా అసైన్ చేస్తాం. Document splitting configuration is a tool to split the document line item or classify the line items as category wise. అసెట్స్ కిందకు వస్తుందా, ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, ఇలా ఉంటాయి. సో ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుందో క్లాసిఫై చేస్తాం. దీని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం మనం ఆల్రెడీ, కొన్ని జిఎల్ ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేసాం, గుర్తుంది కదా. డౌన్కి వెళ్ళండి. ఈ షీట్ మొత్తం చదవండి. కాన్ఫిగరేషన్స్ చాలా సింపుల్. కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ కాన్ఫిగరేషన్స్. మీరు చేయాల్సింది ఏంటి, ఇది మొత్తం చదవాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ క్లాసిఫైడ్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్? ఇది వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. To split the line item. Active splitting is depends on the standard configuration. స్టాండర్డ్ అంటే ఏంటి? మనం చేస్తాం, స్టాండర్డ్ గా మనం చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. ద సిస్టమ్ స్ప్లిట్ ది అకౌంటింగ్ డాక్యుమెంట్స్ లైన్ ఐటమ్స్ అకార్డింగ్ టు ది ప్రీడిఫైన్డ్ రూల్స్. ప్రీడిఫైన్డ్ రూల్స్ అంటే మనం రెగ్యులర్గా ఏమైతే స్టాండర్డ్గా క్లయింట్ చెప్తారు, మన దగ్గర ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ ఓపెన్ చేద్దాం, షీట్ ఇస్తాను మీకు. ఆ షీట్లో ఉంటాయి ఏ జిఎల్ గ్రూప్స్ అనేవి దేని కిందకు వస్తాయి. ఏ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని బేస్గా చేసుకుని ఈ స్ప్లిట్టింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, లేదంటే జిఎల్ పోస్ట్ చేశారు. ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? మీరు ఏమేమి స్పెసిఫై అంటే మీరు ఏమేమి ఇచ్చారు? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. సో ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లైబుల్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. చూడండి, మీరు ఏదైతే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ ఇస్తారో ఆ ఇన్పుట్స్ అనేవి పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటే క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, క్లియరింగ్ లో కూడా సేమ్ F-53లో కూడా సేమ్ ఇన్పుట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, F-28లో కూడా సేమ్ ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ at the time of accounting entry, if whatever you specified business area, profit centers, cost centers, segments, same parameters, it will be reflected on the clearing entry. It means payment accounting entry depends on the vendor invoice or customer invoice or GL account.
ఆ జిఎల్ పోస్టింగ్ ఏదైనా చెప్పొచ్చు. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియరింగ్లో కూడా అప్లైబుల్ అవుతాయని అర్థం. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్, ఇది ఒకటే అడుగుతుంటారు ఒక్కోసారి. వాట్ ఈజ్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్, ఇట్లా అడుగుతుంటారు. వాట్ ఈజ్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ కొన్ని ఇట్లా అడుగుతుంటారు. సో జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు హైదరాబాద్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ వాడికి ఏదైనా పేమెంట్ చేశారు అంటే చెన్నై బ్రాంచ్ కి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారు, చెన్నై బ్రాంచ్ వాళ్ళ పేమెంట్ మీరు చేశారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది స్ప్లిట్ అవుతుంది ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. సేమ్ కంపెనీ కోడ్, హైదరాబాద్ బిజినెస్ ఏరియా మీది, చెన్నై బిజినెస్ ఏరియా వాడి పేమెంట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. క్లియర్ కదా? రైట్, డౌన్కి వెళ్ళండి. Zero balance splitting or advantages of zero balance splitting. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be invalid. Next, down కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ టైప్ అంటే తెలుసు కదా మీకు. క్లాసిఫై ది డాక్యుమెంట్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫై ది, డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ. ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. క్లియర్ కదా? అది దీన్ని ఏమంటారంటే క్లాసిఫై ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? డాక్యుమెంట్ టైప్ కెన్ క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ అని అర్థం. నెక్స్ట్, డౌన్కి వెళ్ళండి. ఇది చెప్పాం కదా, ఇప్పుడు డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు, డౌన్కి వెళ్ళండి. ఇది అయిపోయింది. ఓకేనా? సో ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. మీరు కాన్ఫిగరేషన్ చేయడం అనేది చాలా సింపుల్. కానీ మీరు ఏం చేయాలి ఇక్కడ కంప్లీట్గా నోట్స్ అనేది చదవాలి. అలాగే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. న్యూజియల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీకు యాక్చువల్గా షీట్ అది కాదు, ఇంకొక షీట్ ఉంది, ఇది ఫార్వర్డ్ చేస్తాను, ఇది ఓపెన్ చేయండి. అది కాదు, ఐఎమ్ సారీ, వన్ మోర్ ఇమేజ్ ఉంది, అది ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ ఉంది, ఇది ఓపెన్ చేయండి.
చూడండి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓకేనా? న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ని క్లాసిక్ జిఎల్ అంటారు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, క్లాసిక్ జిఎల్ అంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. డౌన్కి వెళ్ళండి కొంచెం. సో చూడండి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి మనకి. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవన్నీ ఉన్నాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి యాడ్ అయినాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేవండి ఇవన్నీ కూడా. రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్, ఇవే ఉంటాయి. అంతేకాని ఇక్కడ ఎక్స్ట్రా పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా పారామీటర్స్ అనేవి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేవు. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేసేసారు ఎస్ఏపి నుండి. సో వీఆర్ ఇన్ టు ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, ఇవన్నీ కంప్లీట్ చేస్తాం మనం. వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. వెళ్ళండి డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని అర్థం. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ dividing or classifying the GL account or classifying the GL group. క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్స్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే ఒక జిఎల్ అకౌంట్, లేదంటే టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అని అర్థం. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ డిస్కస్ చేశాము. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ చూసారా, క్లాసిక్ జిఎల్ ఆర్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాసిక్ జిఎల్. క్లాసిక్ జిఎల్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. క్లాసిక్ జిఎల్ అనేది కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్, అంతే. ఇక్కడ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమీ లేవు ఇక్కడ. క్లాసిక్ జిఎల్, ఓల్డ్ జిఎల్. న్యూ జిఎల్ కాన్సెప్ట్లు ఎలా ఉంటాయి, డౌన్కి వెళ్ళండి. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి ఉన్నాయి. సార్ స్క్రోల్ డౌన్ చేయాలా? చేయమని చెప్పానండి, మీరు చెప్పినా కూడా చేయట్లేదండి. నేనేం చేయలేనండి, ఇంకా అన్నిసార్లు చెప్పలేను కదా. కాదు సార్, నాది వాయిస్ మీరైనా కట్ అయింది అందుకోసం. డౌన్కి వెళ్ళండి సార్. నేను 2 టైమ్స్ చెప్పలేను కదా, రిపీట్ చేయలేను కదా. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఇది చూసారా. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇక్కడ పారామీటర్స్ అనేవి యాడ్ అయినాయి. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేవి యాడ్ చేశారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవేమీ ఉండవు. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఉండాలి, డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్, డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. ఇలా ప్రతిదీ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? బిజినెస్ ఏరియా డిఫరెంట్ గా ఉంటే మాత్రం ఏమవుతుంది, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ యాడ్ చేశారు, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మీకు ఒక డౌట్ వస్తుంది.
ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. చూడండి, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల ఏ బిజినెస్ ఏరియాలో మీరు ఈ ట్రాన్సాక్షన్ చేశారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అలాగే కమిషన్ పెయిడ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్. ఏ సిగ్మెంట్ లో జరిగింది? వాట్ ఇట్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? Like products, sir. Yeah, correct answer. Segment means under the company code 2 or more divisions. It's like a product. రామోజీ గ్రూప్ లో ప్రియా పికిల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. రామోజీ గ్రూప్ అనేది ఒక ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ప్రియా పికిల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్స్ లో జింజర్ పికిల్ సిగ్మెంట్, మ్యాంగో పికిల్ సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 ఆర్ మోర్ డివిజన్స్. ఒకే ప్రోడక్ట్ ఉంటే సిగ్మెంట్ అవసరం లేదు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే సిగ్మెంట్ అనేది రిక్వైర్డ్ అనమాట. సో సిగ్మెంట్ వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేస్తాం. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ బిజినెస్ ఏరియా వైజ్. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సిగ్మెంట్ వైజ్. వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్ ప్రాఫిట్ సెంటర్ వైజ్. వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్ కాస్ట్ సెంటర్ వైజ్. సో ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఎస్ఏపిలో లేదు, రిమూవ్ చేశారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే క్లాసిక్ జిఎల్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఈసీసీ అయినా S4 HANA అయినా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాతే ఎంట్రీ పోస్ట్ చేయాలి ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు. బట్ మీకు అర్థం అవ్వాలని ఇప్పుడు చెప్తున్నారు అంతే. ఓకేనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మ్యాండేటరీ బిఫోర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. ఓకేనా? రైట్, డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని అడుగుతారు, మ్యాండేటరీ అడుగుతారు. ఇట్లాంటి యాక్చువల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అడుగుతారు. వాట్ ఇట్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ అని చెప్తాం. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేస్తాం అని చెప్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ చెప్పాలి అంతే. తర్వాత ఇంకేమంటాడు వాడు? వాట్ ఇట్ మీన్ బై వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలి అంతే. క్లియర్ కదా? సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ 2 ఆర్ మోర్ డివిజన్స్. అండర్ ది కంపెనీ కోడ్ 2 ఆర్ మోర్ డివిజన్స్. ఒక కంపెనీ కోడ్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే సిగ్మెంట్ అనేది రిక్వైర్డ్, అదర్ దాన్ నాట్ రిక్వైర్డ్. ఒకే ప్రోడక్ట్ ఉంటే అవసరం లేదు. హెచ్పి ఉంది, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం ఉంది, ఒక కంపెనీ కూడా అనుకోండి. పెట్రోలియం వాడు ఓన్లీ పెట్రోలే సేల్ చేస్తున్నాడు, సిగ్మెంట్ అవసరం లేదు. పెట్రోల్, డీజిల్, అలాగే ఇంజిన్ ఆయిల్ ఇలాంటివి కూడా సప్లై చేస్తున్నాడు, అప్పుడు సిగ్మెంట్ అనేది అవసరం. సిగ్మెంట్ అంటే ఇట్స్ లైక్ ఏ ప్రోడక్ట్. వన్ కంపెనీ కోడ్ హ్యాస్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, దెన్ సిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. క్లియర్ కదా? వెళ్ళండి. ఇవన్నీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. సో ఈ షీట్ చదవండి. కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ. మీరు చేయాల్సింది ఏంటి? ఈ షీట్ అనేది కంప్లీట్ గా చదవాలి.
మీకు ఒక వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఎక్సెల్ షీట్ ఒకటి. ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ ఓపెన్ చేయాలి. 1 మినిట్. ఏంటి మెంబర్స్ 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఏంటి? వీకెండ్ ఎఫెక్టా? చాట్ బాక్స్ లో ఒకటి ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను. మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినా సేమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయితే మీరు మార్చుకోండి. ఉమ్, ఉమ్. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. 1 బై 1 డిస్ చూద్దాం. చూసారా? సో ఇది ఏంటి, మనం జిఎల్ గ్రూప్స్ మనం ఏం చేసాము, OBD4లో కాపీ పేస్ట్ చేసాం జిఎల్ గ్రూప్స్ అనేవి. సో చూడండి, 1 బై 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇవన్నీ దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తాం. తర్వాత అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ దేని కిందకు? సెక్యూర్డ్ లోన్స్. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఫిక్స్డ్ అసెట్స్ దేని కిందకు వస్తుంది? అసెట్స్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ రెవెన్యూ. సో దీని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. సో ఇక్కడ ఉన్నటువంటి షీట్ ని బేస్ గా చేసుకుని which GL group comes under balance sheet, which GL group comes under assets, which GL group comes under liability, which GL group comes under expensive, ఈ విధంగా క్లాసిఫై చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది GL group based on the category wise. ఓకేనా? SAP ఓపెన్ చేయండి. SPRO IMG SAP IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇచ్చారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ చేస్తుంటే అవి తీసుకోదండి. మీరు ఆల్రెడీ కొన్ని చేశారు అనుకోండి, అవి తీసుకోదు. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి మీరు. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ గ్రూప్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్. ఈ నెంబర్స్ కాపీ చేయండి. ఓన్లీ 1 లైన్ కాపీ చేయండి. ఫ్రమ్ లో యాడ్ చేయండి. ఓన్లీ ఇవి లైన్స్ కాపీ చేయండి. ఫ్రమ్ లో యాడ్ చేయండి. 2 లెవెల్స్ తీసుకో. అవన్నీ ఎందుకు కుమార్? చూడండి, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్. దేనిగా సపరేట్ గా కాపీ చేసుకుందాం. ఫస్ట్ 2 లైన్స్ తీసుకోండి. కంట్రోల్ V. 2 అకౌంట్ కూడా తీసుకోండి. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయాలి. కేటగిరీ అక్కడ ఎందుకు చేస్తున్నారు? నేను ఎక్కడ చెప్పాను కుమార్? కేటగిరీ ఏంటి? ఇదండి కుమార్, చేయండి. CAT అంటే కేటగిరీ. సో కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. కింద కూడా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇవి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ కేటగిరీ. ఫ్రమ్ నంబర్ టు నంబర్ కాపీ చేయండి. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఎక్స్పెన్సివ్. ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో అన్ని యాడ్ చేసేసి కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మళ్ళీ ఏమన్నా డూప్లికేట్ ఎంట్రీస్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక నాట్ ఎగ్జిస్టెంట్ వస్తుంది, మళ్ళీ మార్చుకోవాలి. అందువల్ల సేవ్ చేస్తాం. సేవ్ చేయండి. వన్ మోర్ కాపీ చేయండి. నెక్స్ట్ ఏముంది చూడండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ కాపీ చేయండి. అన్నీ వస్తున్నాయా? వెరీ గుడ్. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకేనా? అది తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ అసెట్ గ్రూప్. కాపీ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సేవ్ చేస్తే బెటర్. తర్వాత చూడండి ఇంకేమున్నాయి. సో ఇవి తీసుకోండి ఇవన్నీ. సేవ్ చేయండి. సేవ్ చేశారా? తర్వాత చూడండి. ఓకే. సో మిగతావన్నీ నేను చేసేయండి, తర్వాత చేయండి. అసెంబ్లీలోకి వెళ్ళండి. తర్వాత వన్ బై వన్ మీరు హోంవర్క్ అండి చేయాలి తర్వాత. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తే మీనింగ్ ఏంటి, ఆ ప్రాపర్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా యాడ్ అయిపోయినట్లు. ఆ జిఎల్ గ్రూప్స్ని రిమూవ్ చేయాలి. ఆల్రెడీ యాడ్ అయితే మళ్ళీ సెకండ్ టైం తీసుకోదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఓకే, జస్ట్ గో బ్యాక్. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ అడగరు, మిమ్మల్ని ఏమడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ అనేది చెప్పాలి. తర్వాత హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అని చెప్పాలి. వాట్ ఇన్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే చెప్పాలి. వాట్ ఇన్ మీన్ బై ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే చెప్పాలి. వాట్ ఇట్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే చెప్పాలి. ఏంటి ఏం చెప్తారు, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అకౌంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అని చెప్పాలి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే
rule based splitting, standard based on the client requirement, we can classify the GL group. Active splitting, passive splitting ante at the time of accounting entry posting, whatever inputs we are entered, same values will be reflected on the clearing accounting entry. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారో సేమ్ వాల్యూస్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది క్లియరింగ్ ఎంట్రీ అని చెప్పాలి. అంతే, ఇంకేం లేదు. ఈ 5 minutes ఏదైతే చెప్పానో అదే చెప్పాలి, అదే అడుగుతారు వాళ్ళు. బ్యాక్ వెళ్ళండి. తర్వాత క్లాసిఫై డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో మనం OBA7లో మనం చెక్ చేసాం, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసారా, క్లాసిఫై FI డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. విచ్ క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. SA ఉంటే SA ఉంటే జనరల్ లెడ్జర్ అని, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్, KZ ఉంటే వెండార్ పేమెంట్, DR ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ ఉంటే కస్టమర్ పేమెంట్, AA ఉంటే అసెట్ అకౌంటింగ్ సంబంధించిన ఎంట్రీ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇక్కడ కనిపించేవన్నీ స్టాండర్డ్, మీరేమి చేంజ్ చేయొద్దు. స్టాండర్డ్ ఆల్ ఆర్ స్టాండర్డ్, మీరేమి చేంజెస్ చేయకూడదు. ప్రీ డిఫైన్డ్ సిస్టమ్, ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కదా. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. దీనికన్నా ముందు GL అకౌంట్ చేయాలి మనం ఒకటి. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ట్రాన్సాక్షన్ కోడ్ FS00. రెంట్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ లయబిలిటీ కిందకు వస్తుంది. కరెంట్ లయబిలిటీస్లో క్రియేట్ చేయాలండి. కరెంట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. కింద కూడా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. Create bank interest G001 and save. And post automatically కూడా తీసుకోవాలి. వెయిట్ క్లోజ్ చేయండి. పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. సేవ్ అయిందా? ఎడిట్లోకి వెళ్ళండి. సో పోస్ట్ ఎడిట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. పోస్ట్ ఆటోమేటికల్లీ whenever debit side parameters not equal to credit side parameters, then zero balance account will be reflected automatically. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be reflected automatically. అందువల్ల మనం పోస్ట్ ఆటోమేటికల్ అనే అకౌంట్ని తీసుకుంటాం, క్రియేట్ చేస్తాం. అనే ఆప్షన్ ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తాం. పోస్ట్ ఆటోమేటికల్లీ ఎందుకు సెలెక్ట్ చేసాము?
whenever debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be reflected. దానికోసం బ్యాక్ ఆ సెషన్కి వెళ్ళండి. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని చేద్దాము. క్రియేట్ చేసాము, దీన్ని అసైన్ చేయాలి. క్లాసిఫై జీరో, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. 000 ఇస్ ద స్టాండర్డ్. 000 ఉంది చూసారా, స్టాండర్డ్ సెలెక్ట్ చేయండి. 000 సెలెక్ట్ చేయాలి. అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇక్కడ ఇవ్వండి. కాపీ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం కదా, ఆ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని ఎంటర్ చేయాలి. ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ యాక్చువల్గా న్యూజియల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల సో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అనేవి యాడ్ చేయాలి. ఈసీసీ అయినా S/4HANA అయినా. S/4HANAలో సిఓ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అంటే చేయొచ్చు, సిఓ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సేమ్ టు సేమ్ ఈసీసీ అయినా అంతే. అంటే S/4HANA అయినా ఈసీసీ అయినా ఆఫ్టర్ న్యూజియల్ కాన్సెప్ట్, ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ ఇవి చేయాలి. మీకు అప్పట్లో చెప్తే సిఓ చెప్తే మళ్ళీ అర్థమవుతుందని చెప్పేసి చెప్పలేదు. సో ప్రాజెక్ట్లోకి వెళ్తే బేసిక్ సెట్టింగ్స్ అనేవి సిఓకి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేయాలి. చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఈసీసీ సర్వర్లో చెప్పేది మీకు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా 90% మ్యాచ్ అవుతుంది. S/4HANAలో చెప్పేది 100% మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈసీసీ వెర్షన్లో కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే S/4HANA స్టార్ట్ చేయండి. 100% డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. సో డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఫర్ ది క్యారెక్టరిస్టిక్స్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కదా. సో ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదనేవి కూడా చేయొచ్చు. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, బట్ వదిలేండి. చూడండి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఫంక్షనల్ నేమ్స్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. మనకు అర్థమవుతాయి, ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనకు అర్థమవుతాయి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా టెక్నికల్ నేమ్స్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఎబాపర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకు తెలియదు. ఓకేనా. బిజినెస్ ఏరియాని టెక్నికల్ నేమ్ ఏంటి, ఇది. ప్రాఫిట్ సెంటర్ టెక్నికల్ నేమ్, కాస్ట్ సెంటర్ టెక్నికల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. సో ఇవన్నీ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఇవ్వాలనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటాం, కొన్ని కావాలంటే యాడ్ చేసుకుంటాం, బట్ ఇవి ఏమీ చేంజెస్ చేయకండి. ఎందుకంటే మనం ఇంకా కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేయలేదు కదా, సిఓ టచ్ చేయలేదు ఎంతవరకు, అందువల్ల మనం క్రియేట్ చేయట్లేదు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ది కంట్రోలింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఇవన్నీ సిఓకి సంబంధించినవండి, ఎఫ్ఐకి సంబంధించినవి కావు. ఇవన్నీ కూడా సిఓ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ తర్వాత ఏముంది, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేద్దాం మన కంపెనీ కోడ్ లెవెల్లో. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇప్పుడు ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ లో ఉంది. మీకు ఇంతకుముందు SM30లోకి వెళ్ళి కూడా చెప్పాను. యాక్చువల్లీ అలా చేయకూడదు, అది రాంగ్ వే.
బట్ చేయొచ్చు అలా కూడా మనం, అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే టేబుల్స్ లెవెల్లో మనం డీయాక్టివేట్ చేస్తాం, మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయని. ప్రతి జిఎల్ అకౌంట్ చేయాలని చేయలేరు కదా, ఇంట్రెస్ట్ అన్ని పోస్ట్ అవ్వవు, అందువల్ల డీయాక్టివేట్ చేస్తాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేయొచ్చు, డీయాక్టివేట్ కూడా చేయొచ్చు, మనకు ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఇప్పుడు డీయాక్టివేట్ లో ఉంది కాబట్టి యాక్టివేట్ చేద్దాం మనం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏం చేస్తున్నాము, యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. అలా ఉంచండి, ఇంకంతకన్నా వద్దు. నెంబర్ అడిగింది, ఓకే. వన్ మోర్ వే ఏంటి, వన్ మోర్ వే, వన్ మోర్ వేలో కూడా చేసాం. SM30, SM30కి వెళ్ళండి. ఇక్కడే ఉంది SM30, ట్రాన్సాక్షన్ కోడ్ SM30/N SM30 ఇవ్వండి. కుమార్ ఇక్కడే ఉంది కుమార్. టేబుల్ నేమ్ V_, డ్రాప్ డౌన్ చేయొద్దు, మాన్యువల్ టైప్ చేయండి. V_FAGL_split_ACT చెప్పారు అది. ఇవ్వండి, ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి, ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. బిఫోర్ జిఎల్ చూసారు, ఇన్యాక్టివ్లో ఉంది, ఇది మీ కంపెనీ కోడ్, ఇన్యాక్టివ్లో ఉంది డాక్యుమెంట్స్ పెట్టి. దీన్ని ఎలా యాక్టివేట్ చేస్తాము, చెక్ బాక్స్ రిమూవ్ చేయండి. సేవ్ చేస్తే డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఇది రిమూవ్ చేసేస్తే డాక్యుమెంట్, చూడండి ఇక్కడ రిమూవ్ చేసేసాం, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. సారీ, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అవ్వాలంటే ఈ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ డీయాక్టివేట్ చేసాం, ఓకేనా. ఐఎమ్ సారీ, ఇన్యాక్టివ్ చేసాం. యాక్టివేట్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్లో ఉంటే డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది మనం ఏం చేసాం, ఇప్పుడు యాక్టివేట్ చేసాం. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ యాక్టివేట్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇన్యాక్టివ్ అవుతుంది. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ యాక్టివేట్ చేసాం, సేవ్ చేయండి. ఇవి బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. క్లియర్ కదా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసాం, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ అవుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది పోనీ. క్లియర్ కదా. అది ఇది కాన్సెప్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. నెక్స్ట్ సిలబస్ కాపీ చేయండి. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ఉంది, అది కూడా చేసేస్తే మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏపీపీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ 1 minute, ప్యారలల్ అకౌంటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ప్యారలల్ అకౌంటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చేద్దామండి, ప్యారలల్ అకౌంటింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్. టుమారో డిస్కస్ చేద్దాం. టుమారో క్లాస్ ఉంది, లాస్ట్ డే క్లాస్ లేదు కదా, సో రేపు మార్నింగ్ క్లాస్ ఉంటుంది, రేపు ఈవినింగ్ ఈ టైంకి. ప్యారలల్ అకౌంటింగ్, ప్యారలల్ అంటే ఈక్వల్, సమాంతరమైన అని అర్థం. ప్యారలల్ అకౌంటింగ్ ఈక్వల్ అని అర్థం. ఇవ్వండి. మీకు సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను కదా, ప్యారలల్ అకౌంటింగ్. ఉందా లేదా, ప్యారలల్ అకౌంటింగ్. లేదంటే సారీ, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటుంది. చూడండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఉంటుంది. అది, ఇది కాన్సెప్ట్. టుమారో డిస్కస్ చేద్దాం. సక్సెస్ స్ట్రాటజీ చెప్పానా లేదా, పైకి వెళ్ళండి. కుమార్ గారు లేనప్పుడు చెప్పినట్టు గుర్తు, చెప్పానా చెప్పలేదా, చెప్పానా, ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తారా. సక్సెస్ చెప్పారు. స్ట్రాటజీ చెప్పారు. చెప్పామండి. చెప్పారు. ఎలా సక్సెస్ అవ్వాలి, ఎన్ని కంపెనీ కోర్స్ క్రియేట్ చేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, ఇవన్నీ చెప్పానా. ఎస్ సార్, చెప్పారు. సక్సెస్ స్ట్రాటజీ చెప్పేశాను మీకు. సో ఎలా సక్సెస్ అవ్వాలి,
ఎలాగా మీరు ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి, తర్వాత ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ చెప్పినట్టున్నాను. చెప్పకపోతే కన్ఫర్మ్ చేయండి. పోస్టింగ్ ఫీస్ అవ్వలేదా? 39. అయిపోయింది కదా సార్ OB40 ఆ? అయిపోయింది కదా సార్ పోస్టింగ్ చేసి. మరి ఎందుకు కుమార్ గారు ఇవన్నీ ఎందుకు సేవ్ చేయలేదు? పోస్టింగ్ ఫీస్ ఇవన్నీ ఫస్ట్లోనే అయిపోతాయి కదా. 49 పోస్టింగ్ ఫీస్, 45 డెబిట్ సైడ్, పోస్టింగ్ ఈజ్ 40 డెబిట్, 50 క్రెడిట్. ఇది కూడా చెప్పాను కుమార్, మీరు ఏమో సేవ్ చేయట్లేదు. మరి ఇంకేమైనా మిస్ అయినా తెలియదు. సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఈ రెండు చెక్ చేయండి, సక్సెస్ స్ట్రాటజీ అండ్ పోస్టింగ్ ఫీస్ చెక్ చేయండి. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తాను. సేవ్ చేయండి. సార్ ఇది పోస్టింగ్ కీస్ సెలెక్ట్ చేస్తాను సార్, ఎల్లో కలర్ చేశాను. ఇంకోటి ఏదన్నారు ఇప్పుడు ఇది మనకి ఇంకేం లేదు, ఇంకేం లేదు. సక్సెస్ అంతే స్ట్రాటజీ, కదా. పోస్టింగ్ ఫీస్ అంతే. సో మనకి ఏపీపీ ఒకటి అయిపోతే ఫాస్ట్గా వెళ్దాం. ఇంకా ఫాస్ట్గా డైలీ 2 అవర్స్ తీసుకుంటాను అవసరం అయితే. రెడీనా? ఓకే సార్, ఓకే చేద్దామా? సార్, ఓకే సార్, ఓకే. 2 అవర్స్ తీసుకునైనా, అంటే కొంచెం నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కొంచెం హెవీ కాన్సెప్ట్స్. 2 అవర్స్ తీసుకుంటే మీరు క్యాచ్ చేయగలరా? క్యాచ్ చేస్తారు, బట్ మీకు ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేట్ అవుతుంది. సరే, ఎనీవే కొన్ని హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయ్యే, నేను మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను కదా. సో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయ్యే టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేద్దాం. ప్యారలల్గా సరిపోతుంది మీకు. ఉమ్? అలా చేద్దాము. కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. దీన్ని ప్యారలల్ అకౌంటింగ్ అని కూడా చెప్తారు. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. షీట్ చదవండి, ఆ షీట్ చదవండి. కాన్ఫిగరేషన్స్ చాలా సింపుల్. మ్యాండేటరీ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? మ్యాండేటరీ క్వశ్చన్. How many types of these splittings? Mandatory question. Active splitting, passive splitting, zero balance splitting. What is mean by zero balance clearing account? Mandatory question. నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఒక సీక్రెట్, చాలా మంది ఈ విషయం బయటికి చెప్పరు. ఐటీ కోర్స్ జాయిన్ అవడానికి 100 మెంబర్స్ జాయిన్ అవుతారు ఒక బ్యాచ్లో, అమీర్పేటలో. వాళ్ళలో సక్సెస్ అయ్యేది ఎంతమంది? 4-5 మెంబర్సే. ఎందువల్ల సక్సెస్ అవ్వరు? మనం కోర్స్ స్టార్ట్ చేసిన రోజు 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు మీ బ్యాచ్లో. ఎంతమంది లైవ్ క్లాసెస్ వింటున్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. అంటే వీడియోస్ ఫాలో అవుతున్నారు అందరూ, ఆల్మోస్ట్ వీడియోస్ అనేవి ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. బట్ స్లో చూద్దాంలే, వీడియో ఉంది కదా. చాలా ఇన్స్టిట్యూషన్స్లో వీడియోస్ ఇవ్వరండి. నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసి లింక్స్ ఇస్తాను, ప్రైవేట్లో షేర్ అవ్వట్లేదు ఇందువల్ల మధ్యన. సో అవి అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి, మీరే యూజ్ చేసుకోండి. ఓకేనా? మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.